హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 నెలల్లో ఈ ఫ్లైఓవర్స్ను నిర్మిస్తామన్నారు. 325 కోట్లతో ఈ ఫ్లైఓవర్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. నల్గొండ జిల్లాలో రోడ్ల స్వరూపం మార్చడంతో పాటుగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మీరు చూస్తూనే ఉదయం లేస్తే ఈ 17 స్పాట్లలో మీరు చూడండి, ఏదో ఒక స్పాట్లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకే నేను గుర్తించి వెంటబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికింది. 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ లేచి మీరు పనులు నడుపుతప్పుడు డేంజర్ జోన్గా ఆడ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట తెల్లక యాక్సిడెంట్ అవుతుంది. అన్ని 17 చోట్ల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అందుకనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 5 నెలలు అందరూ ఓపిక పట్టాలని, అందరూ జాగ్రత్తగా పోవాలని ఇంకొక మాటిస్తున్న హైదరాబాద్ విజయవాడ 2 రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్కు డిసెంబర్ లోపు 6 లేన జవాదారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు 5 గంటల సమయం ఇచ్చిండు. ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళైనా సరే దాని 6 లోన్గా మారే నిధులు, అదనపు నిధులు అన్నట్టుగా 600 కోట్లు ఎల్బీ నుంచి మల్కాపూర్ వరకు తీసుకొచ్చిన